ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడలో మీడియాతో మాట్లాడుతున్నారా? లైవ్ చూద్దాం. భాషకి రెండు రాష్ట్రాలు ఉన్నాయి. రెండు రాష్ట్రాలే కాదు, చాలా రాష్ట్రాల్లో తెలుగు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ప్రపంచంలో చాలా దేశాల్లో తెలుగు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఈరోజు హిందీ తర్వాత ఎక్కువ ఎవరైనా మాట్లాడే భాష ఉందంటే అది ఒక్క తెలుగు తప్ప వేరే భాష లేదని చెప్పి కూడా మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మనం భాషను కాపాడుకోవాలి. భాషను కాపాడుకుంటే మన ఉనికిని మనం కాపాడుకున్నట్టు అవుతుంది. భాషను కానీ మర్చిపోతే మన ఉనికే మనం మర్చిపోయినట్టు అవుతుంది. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక జాతి, ఒక రాష్ట్రం, ఒక దేశం వారి యొక్క ఉనికిని కాపాడుకోవాలంటే మనకు కనపడేది భాష తప్ప ఇంకోటి కాదు. అయితే ఈరోజు ప్రపంచీకరణలో ఇంగ్లీష్ అనేది కూడా చాలా ముఖ్యంగా తయారైంది. అయితే ఇంగ్లీష్ కావాల్సింది మనకు అవసరాలు తీర్చడానికి కానీ, ఉద్యోగాలకు కానీ, ఉపాధికి కానీ అవసరమైతే భాష అనేది మన సంస్కృతి సాంప్రదాయాల్ని, మన వారసత్వాన్ని కాపాడుకోవడానికి చాలా అవసరం. అందుకని భాషను కాపాడుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి ఈరోజు మీరు చూస్తే గిడుగు రామ్మూర్తి గారు, ఆయన ఒకసారి తలుచుకుంటే మన భాషను కాపాడుకోవడానికి, ఆ రోజు వాడుకలో ఈ భాషను తీసుకురావడానికి అనునిత్యం పనిచేశారు. అందుకనే మనం ఈరోజు తెలుగు భాషా దినోత్సవాన్ని వారి పుట్టినరోజు పెట్టుకున్నామంటే ఇది ఒక చరిత్ర. ఆ స్ఫూర్తితో మనందరం పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడే మన మిత్రులు బుద్ధప్రసాద్ గారు మాట్లాడారు. వారు కూడా భాషను కాపాడడానికి, తెలుగు భాషను ప్రమోట్ చేయడానికి అనునిత్యం పనిచేస్తున్నారు. వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఓసారి మీరు చూస్తే ఇక్కడుండే మనం భాషను మర్చిపోతున్నాం, కానీ ఇక్కడి నుంచి మన వాళ్ళు, బయట పోయిన వాళ్ళు, అమెరికాకు పోయినా, యూరోప్ పోయినా, ఏ దేశం పోయినా మన భాషను మర్చిపోవడం లేదు, భాషను కాపాడుతున్నారు. అలాంటి విషయాలు కూడా మనం గుర్తుపెట్టుకుని మనం కూడా భాషను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఓసారి ఇటీవల కాలంలో మనం చూస్తూ ఉంటే మన పిల్లలు చాలా మంది తెలుగు చదవడం మర్చిపోతున్నారు. అంటే మనం అంతా కూడా రెండో భాష కూడా తెలుగు కాకుండా వేరే భాషను తీసుకుని దానివల్ల రాయడం రావడం లేదు. చాలా మంది భాషను కూడా మర్చిపోయే పరిస్థితి వస్తూ ఉంది. ఈరోజు మనం ఒకసారి చూస్తే తెలుగు భాష కోసం ఆ రోజు పెద్ద ఎత్తున పోరాడిన వ్యక్తి గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు గారు. ఆ తర్వాత తెలుగు వారికి ఒక రాష్ట్రం కావాలని నిరవధిక నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించి ఆ రోజు తెలుగు వారికి రాష్ట్రాన్ని సంపాదించిన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. ఆ విషయం కూడా మనం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే మరిగా తెలుగు జాతి ఉనికిని ఒకప్పుడు మధురాసి అని పిలిచే పరిస్థితి నుంచి తెలుగు వారికి ఒక ప్రత్యేకత ఉంది, మాకు కూడా ఒక రాష్ట్రం ఉంది, మా జాతి అన్ని జాతుల కంటే గొప్పదని నిరూపించిన ఏకైక వ్యక్తి చరిత్రలో ఒక్క నందమూరి తారక రామారావు గారు. ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి మహానాయకులు ఒక స్ఫూర్తిదాయకంగా ఎప్పటికీ చరిత్రలో ఉంటారు. వారి స్ఫూర్తిని మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండుగా విభజించిన తర్వాత, మనకు ఒక రాష్ట్రం వచ్చిన తర్వాత ఈరోజు విజయవాడలో చూస్తున్నాం. మన పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే, ఒక మంచి ఫంక్షన్ పెట్టుకోవాలంటే మనకు ఒక మంచి మీటింగ్ హాల్ కూడా లేని, ఆడిటోరియం కూడా లేని పరిస్థితి ఉందంటే ఇక్కడి నుంచి మనం ప్రారంభించాల్సిన అవసరం ఉంది. ఒక పక్క మనలో కసి పెరగాలి, ఒక పక్క మనలో పట్టుదల పెరగాలి. ఈరోజు ఇక్కడుండే వ్యక్తులు ప్రపంచం మొత్తం వెళ్ళి బ్రహ్మాండంగా అభివృద్ధి సాధించారు. అదే ఈ ప్రాంతాన్ని అదే పట్టుదలగా పనిచేస్తే నాకు ఏమాత్రం అనుమానం లేదు, ఎన్ని ఇబ్బందులున్నా ఎదుర్కొంటాం. అవసరమైతే కేంద్ర సహాయం వచ్చే వరకు పర్సూ చేస్తాం. నాకు అనుమానం కూడా లేదు, తప్పకుండా సాధించి తీరుతామని ఆత్మవిశ్వాసం నాకు ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీలో కూడా ఒక ఆత్మవిశ్వాసంతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మన రాజధాని లేదు, కానీ నేను ఇక్కడికే వచ్చాను. అవసరమైతే కొన్ని రోజు బస్సుల్లోనే పడుకున్నాను. ఇప్పుడు కూడా ఒక రూమ్ ఉంటే ఆ రూమ్లోనే పడుకుంటున్నాను.
అయితే ఇక్కడి నుంచి పనిచేస్తే తప్ప మనం అనుకున్న లక్ష్యాలు నెరవేర్చలేమనే ఉద్దేశంతోనే ఇక్కడి నుంచే పనిచేస్తున్నాం. అదే మరి ఈరోజు చూస్తే రైతులు చాలా మంది ముందుకొచ్చి అమరావతి నగరానికి 33,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్లు ఇచ్చారంటే ఇది ఒక చరిత్ర. ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చాలా మంది లిటిగేషన్లు పెట్టే పరిస్థితి నుంచి కొంతమంది అయితే ల్యాండ్ ఇవ్వద్దని రాజకీయ పార్టీలు కూడా ఎక్కడికక్కడ పనిచేసే సమయంలో ఉదాత్తంగా ముందుకొచ్చి మనకి ల్యాండ్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికే ఒక ప్రణాళిక కూడా తయారు చేసుకున్నాం. మాస్టర్ ప్లాన్ డీటెయిల్స్ తయారు చేశాం. ఈరోజు అక్టోబర్ 22వ తారీఖున విజయదశమి రోజున పనులు కూడా ప్రారంభిస్తాం. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ మెచ్చుకునే విధంగా తెలుగు వారి ప్రతిష్ట పెరిగే విధంగా అమరావతి రాజధాని నిర్మాణం చేసుకుంటామని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఆ సందర్భంలో మనం ఆలోచించాల్సిన విషయం భాషను కాపాడుకోవాలి, తెలుగు జాతి ఉనికిని కాపాడుకోవాలి. ఈరోజు మనం ఒకసారి చూస్తే ఇప్పుడే మన మిత్రులు చెప్పినట్టు ఎన్నికల మేనిఫెస్టోలో కూడా తెలుగు భాష గురించి మాట్లాడాం. ఇటీవల ఇంకో పక్కన చూస్తే చాలా మందికి సన్మానాలు కూడా చేయడం, మళ్ళీ తెలుగు భాష కోసం, మన సంస్కృతి సాంప్రదాయాల కోసం, మన కల్చరల్ ప్రోగ్రామ్స్ ని కాపాడుకోవడం కోసం అనేక కార్యక్రమాలు చేశాం. మొన్నే గోదావరి పుష్కరాలు మీరు చూశారు. గోదావరి పుష్కరాల సందర్భంగా 12 రోజులు దగ్గర రాష్ట్రంలో 10,000 మంది కళాకారుల్ని అక్కడ పిలిపించి మన కళలన్నీ కూడా ప్రోత్సహించడమే కాకుండా వాటికి పూర్తిగా ఆదరణ ఇచ్చిన పార్టీ ఈ తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అదే మాదిరిగా ఇక్కడనే ఈరోజు మీరు చూస్తే ఈ యొక్క విజయవాడ, ఈ కృష్ణా జిల్లాలో మనం చూసినప్పుడు ఇవన్నీ కూడా మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మేము ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా చాలా స్పష్టంగా చెప్పాం. ఆ రోజు పాఠశాల దశ నుంచి 10వ తరగతి వరకు తెలుగు భాషని 2వ భాషగా విధిగా చేస్తామని చెప్పాం. ఈ రోజే కేబినెట్ మీటింగ్ లో చేసుకున్నాం. ఈ రోజు కొంతమంది మన పిల్లలు చాలా ఈజీగా ఉంటుందని ఇంటర్మీడియట్ వరకు 2వ భాష సాంస్క్రిటో ఫ్రాన్సో నేర్చుకునే పరిస్థితి వస్తున్నారు, కానీ అసలు తెలుగు మర్చిపోయే పరిస్థితి వచ్చింది. అందుకనే రాబోయే రోజుల్లో మన రాష్ట్రంలో చదివే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా విధిగా ఇంటర్మీడియట్ వరకు 2వ భాష తెలుగే నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని కంపల్సరీ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇదే కాకుండా తెలుగు ఉర్దూ భాషకి ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెడతా ఉన్నాం, ప్రత్యేక బడ్జెట్ ఇస్తా ఉన్నాం. ఆ మాట నిలబెట్టుకుని పల్లె రఘునాథ్ రెడ్డి గారిని ఈ రోజు ఒక ప్రత్యేక మంత్రిని పెట్టాం. వీరు ఎన్ఆర్ఐలు కూడా చూసుకోవడానికి పనిచేసే పరిస్థితి వస్తుంది. ప్రభుత్వ పాలనా వ్యవహారాలన్నీ సాధ్యమైనంత వరకు తెలుగులోనే కొనసాగిస్తామని పెట్టాం. ఆ మాట నిలబెట్టుకుంటాం. తెలుగు విశ్వవిద్యాలయం ఈరోజు మనకు రాజమండ్రిలో తెలుగు విశ్వవిద్యాలయం ఉంది. ఇంకా ఆస్తుల పంపకం కానీ షెడ్యూల్ 10 ప్రకారం ఎక్కడికక్కడ ఉండే వ్యవస్థల్ని డివైడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందులో కూడా ఇబ్బందులు వచ్చాయి. అయితే తప్పకుండా అది వచ్చే లోపలనే ఏ విధంగా అభివృద్ధి చేసుకుంటూ అక్కడి నుంచి విభజన జరిగిన తర్వాత రాజమండ్రి కేంద్రంగా మనం తెలుగు విశ్వవిద్యాలయాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని విజయవాడ నుంచి సీఎం చంద్రబాబు మాట్లాడారు.